వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ మరియు ప్రైవేటు విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆందోళన చేశారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల ధన దాహానికి అదుపు లేకుండా పోతుందని విద్యార్థుల సంఘం వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుతూ పోతున్నారు, కానీ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు అని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగరాజు తెలిపారు. విద్యా సంస్థల భద్రత పాటించలేని ప్రైవేట్ స్కూల్ మరియు కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించాలంటేనే భయపడతా ఉన్నారు. ఈ సంవత్సరం ఉండే రేటు నెక్స్ట్ ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉండే ఫీజు అట్లుండే సంవత్సరం ఉండదు. అంటే సంవత్సరం పెంచుకుంటూ పోవడం అయితే తప్పిస్తే తగ్గించే ప్రసక్తే కనిపించట్లా. ఈరోజు ఎవరు అడగట్లే, ఈ ప్రభుత్వం కూడా మనం పట్టించుకోవడం లేదే. మనం ఎంతైనా దోచుకోవచ్చు, ఫీజుల రూపంలో ఎంతైనా మన విద్యార్థి బ్యాంకులు దాచుకోవచ్చు అనే రీతిలో ఈరోజు దోచుకోండి దాచుకోండి అనే పద్ధతిలో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంత దారుణం అయితే ఈరోజు జలగలే మేలు పట్టుకుంటే కొంతవరకు అయినా రక్తం పీల్చుకొని వదిలేస్తాయి. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అలా కాదు. ఈరోజు అడ్మిషన్ ఫీజు అంటారు, ఫ్యాన్ ఫీజు అంటారు, బుక్స్ ఫీజు అంటారు, ఏసీ లేపినా ఏసీ ఫీజు అంటారు, లైబ్రరీ లేపిన లైబ్రరీ ఫీజు అంటారు, కంప్యూటర్ లేపిన కంప్యూటర్ ఫీజు అంటారు. ప్రతి యూనిట్ టెస్టులు కానించి పబ్లిక్ ఎగ్జామ్ దాకా ఏ రకంగా దోచుకోవాలో ఆ రకంగా దోచుకొని వాళ్ళు బ్యాంకుల్లో ఆ డబ్బులు దాచుకుంటున్నారు. ఈరోజు నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే ఎవరు ఉన్నారో జలగల కంటే ఎక్కువగా రక్తాన్ని పిప్పి చేసి ఈరోజు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. నువ్వు డబ్బులు కడితేనే స్కూల్కి రా, నువ్వు డబ్బులు కడితేనే కాలేజీకి రా. నీకు కానీ చేత కాకపోతే ఈరోజు గవర్నమెంట్ విద్యా సంస్థలు ఉన్నాయి, వాటిలో కూడా చదవడం చేత కాకపోతే చిన్న ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. లేకపోతే బస్ స్టాండ్లో సమోసాలు అమ్ముకో, బస్ స్టాండ్లో శనక్కాయలు అమ్ముకో, లేకపోతే కూలి పనికి పో. అంతేగాని నువ్వు ఎట్టపోయినా మాకు అనవసరం. మాకు కావాల్సిందేంది ఫీజు. నువ్వు ఇన్ టైంలో కడితే స్కూల్కి రా, లేకపోతే నువ్వు కాలేజీ నుంచి గెట్ అవుట్ అనే పద్ధతిలో ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల వారు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం కూడా ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల వారికి అనుకూలంగా ఉన్నాయి, గవర్నమెంట్ విద్యా సంస్థలను ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఈ ఫీజుల దోపిడిని అరికట్టకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం, ధర్నాలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం, కుదరపోతే స్కూల్ కాలేజీలు బంద్ చేయడం జరుగుతూ ఉంది. ఏ అయితే మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలు అయినా పీడిఎస్యు అయితే ఉన్నాయో, ఏఎస్ఎఫ్ అయితే ఉందో, మిగతా ఏ అయితే వామపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలను కలుపుకొని పోయి ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వాన్ని పడగొట్టైనా సరే విద్యార్థి హక్కులను విద్యార్థి సంస్థలని తీసుకోబోతామని ఈరోజు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తాను. ఇంకైనా ఈ ఫీజుల దోపిడిని అరికట్టాలి. ప్రభుత్వం వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎక్కువసేపు టైమింగ్ ఉదయం 8 గంటల నుంచి నైట్ 9:30 దాకా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వారు కాలేజీలు స్కూల్లో రన్ చేస్తున్నారు. వాటి మీద చర్యలు తీసుకోవాలి. సెకండ్ సాటర్డేలు సండేలు కానీ లీవ్ ఇవ్వటం లేదు. వాటి మీద చర్యలు తీసుకొని వాటి లైసెన్స్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ ద్వారా తెలియజేస్తాము.